మీ దగ్గర బలముందా? కానీ ఈ ఒక్క గుణం లేకపోతే భీమలాగా మనం కూడా ఓడిపోతాం. మీకు తెలుసా, మహాభారతంలో భీమ ఒకరోజు తన బలం మీద పూర్తి గర్వంతో వనంలో నడుస్తుంటాడు. తన మనసులో నాకంటే బలవంతుడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు అనే భావన గట్టిగా ఉంది. అలా నడుస్తున్న సమయంలో దారి మధ్యనే ఒక ముసలి వానర పడుకొని ఉంటాడు. దారి మొత్తం అడ్డై ఉంటుంది. ఇది చూసిన భీమ కోపంతో నా దారి నుండి నీ తోక తీసేయి అని కఠోరంగా అంటాడు. కాని ఆ వానర చాలా శాంతంగా వినయంతో వీరా, నాకు అంత బలం లేదు, నువ్వే తీసేయి అని చెప్తాడు. ఈ మాటలు భీమకి కోపాన్ని ఇంకా పెంచుతాయి. తన బలం గురించి తెలియని ఈ వానర ఎవరు అని అనుకుంటాడు. భీమ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ తోక తీసేయడానికి ప్రయత్నిస్తాడు. కాని అది కొంచెం కూడా కదలకుండా ఉంటుంది. మళ్ళీ ప్రయత్నిస్తాడు. తన బలాన్ని ఇంకా వాడతాడు. శరీరం మీద చెమట్లు పడతాయి. కాని ఆ తోక ఒక క్షణం కూడా కదలకుండా ఉంటుంది. అప్పుడు భీమ మనసులో భయం కలుగుతుంది. ఇది మామూలు వానర కాదు అని అర్థమవుతుంది. అప్పుడే ఆ ముసలి వానర తన నిజరూపంలో హనుమన్గా మారతాడు. దివ్య తేజస్సుతో, అపారమైన శక్తితో భీమ ముందు నిల్చుంటాడు. హనుమన్ నవ్వుతూ భీమతో, బలాన్ని చూపించడం గొప్ప కాదు భీమా, బలంతో పాటు వినయం ఉండాలి. గర్వం ఉన్న బలం బలహీనపరుస్తుంది అని బోధిస్తాడు. ఈ మాటలు భీమ హృదయాన్ని లోపల వరకు తాకుతాయి. తన తప్పు అర్థం చేసుకొని గర్వాన్ని వదిలేసి వినయంతో హనుమన్కి నమస్కారం చేస్తాడు. అప్పుడు హనుమన్ భీమని ఆశీర్వదించి కురుక్షేత్ర యుద్ధంలో అర్జున రథం మీద ధ్వజంగా నేనుంటాను అని మాటిస్తాడు. కాబట్టి ఈ కథ మీకు నచ్చితే ఫ్రెండ్స్, మనసారా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మహాభారతం కథలు మరియు జీవిత పాఠాలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.